ఫ్రెండ్స్, ఈ మధ్యన అందరూ కొరియన్ పాటలన్నా, కొరియన్ మొఖాలన్నా, కొరియన్ సిరీస్లన్నా పిచ్చెక్కిపోతున్నారు. ఆ సీపీసీని కళ్ళు, సాపీసీని పెదాలు, ఎండిపోయిన బొగ్గలు, ఎందులో ఏటి ఉందో అర్థం కాదు. ఈరోజు మీకు చూపిస్తున్నాను. అర్బన్ ప్లేటర్ల నుంచి కొరియన్ గచాబు గారు, కొరియన్ గోచు గారు అని కారపొడి. ఇది ఫ్లేవర్ ఉంటుంది, బాగుంటుంది, కారం ఎక్కువ ఉండదు. సో ఇది నేను అర్బన్ ప్లాటర్ అనేది ఇది మనకి బిగ్ బాస్కెట్ నుంచి తెప్పించుకున్నాను. మన నెక్స్ట్ ఐటమ్ ఈజ్ యాక్చువల్లీ ఫిష్ సాస్. యాక్చువల్లీ ఇది ఫిష్ సాస్ ఏంటంటే లైట్గా వేసుకోవాలి. ఎక్కువ వేసామంటే ఆ ఫ్లేవర్కి అసలే మొత్తం బట్టలో తీసుకెళ్ళి పడేయాలి వండుకున్న కర్రీ అంతా. సో మన నెక్స్ట్ ఐటమ్ సాంగ్ ఈజ్ వచ్చేసారు ఒరిజినల్ అండ్ హైజీనిక్ కిమ్చి, బాంబుచో కిమ్చి. ఇది కూడా అంతే, మనకి బిగ్ బాస్కెట్ నుంచి తెప్పించుకున్నాం. ఇది కూడా వెరీ ఫ్లేవరబుల్. యాక్చువల్లీ అంటే చైనీస్ మరి ఎందుకో పాకిసిందో జనాలకు అర్థం కావట్లేదు. సర్లే ఏం చేస్తాం, ఎవడి రుచిలో ఆడివి. అప్పుడు ఒక సామెత ఉంటుంది చిన్నప్పటి నుంచి, పొరుగింటి పొలకూర రుచి ఉంటుంది మన కూరకంట అనేసి. ఇంకోటి అర్బన్ ప్లాటర్ నుంచి షీరో మిసో అనేది ఏంటంటే కొరియన్ నూడిల్స్ చేసుకుంటాం కదా, నూడిల్స్లోని వేపినప్పుడు వేసుకోవాలన్నమాట. వేపుకున్నప్పుడు వేసుకుంటే ఆ ఫ్లేవర్ వస్తుంది. షీరో మిసో దాని గురించి వాడతారు. ఇది మనకి బిగ్ బాస్కెట్ నుంచి దొరికింది. ఇది ఏంటంటే ఫ్లేవర్డ్ ఏంటంటే మీరు కొరియా వెళ్ళకుండా ఎక్కడే చూపిస్తున్నాను. ఆల్రెడీ కొరియా వాళ్ళు ఏవేవో చూస్తున్నారు బాగా. టీనేజర్స్ బాగా ఎక్కువ ఎడిక్ట్ అయిపోయారు. మరి ఏం నచ్చుతుందో ఆ చీకిసిన పెదవులు, ఎండిపోయిన కళ్ళు, ఆ లాగేసిన బొగ్గల్లోని మరి మీకే తెలియాలి. అందరూ బీటీఎస్ ఆర్మీ అంటే ఏమో అర్థం కావట్లేదు. అలాగే చాలా ఇంగ్రీడియంట్స్ మన రెడ్ చిల్లీ సాసు, గ్రీన్ చిల్లీ సాసు, టమాటో సాసుని. సో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఫ్రెండ్స్ అందరికి వీడియో షేర్ చేయండి.